యాక్చువల్లీ రాకేష్ గారు నా లీడ్ యాక్టర్గా సినిమాలో చేయడం ఈజీయా, లేదంటే అక్కడ రెమ్యునరేషన్ తీసుకొని ప్రొడ్యూస్ చేయడం కష్టమా? సార్ ప్రొడ్యూసింగ్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను సార్. ఫస్ట్ పాయింట్, అందరూ చాలా టఫ్ అనుకుంటారు కానీ స్టార్టింగ్లో నేను చేసిన ఎవరికి చెప్పదు చాలా టఫ్ అనిపించింది, ఫస్ట్ సినిమా కాబట్టి. ఛాలెంజింగ్ డెఫినెట్గా ఉంటుంది సార్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ మెసేజ్లు వస్తూ ఉంటే మనకు భయం వేస్తూ ఉంటుంది, బట్ తర్వాత అలవాటు అయిపోద్ది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకేంటంటే చాలా సపోర్టివ్ మంచి టీం ఉంది. సో ఇప్పుడు నా దగ్గర సొల్యూషన్ లేకపోయినా కూడా ఒక ప్రాబ్లంకి ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. సో అలా మేము ఒక టీమ్గా చేసుకుంటూ వస్తాం అనమాట. రాకేష్ గారు. వినోద్ హలో అండి. మీ పర్ఫార్మెన్స్ ప్రమోషనల్ వీడియోలోనే చూసాము, అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. ఆస్కార్ లెవెల్ చేశారు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు తెలుగు సినిమా అంటే మీరు డైలాగ్స్ అవి ఎట్లా రాసుకున్నారు? ఆ యాక్సెంట్ రావాలి కదా కరెక్ట్గా, దానికి ప్రాక్టీస్ అది ఎట్లా చేశారు? అవునవును, షూటింగ్కి ముందు ఒక 3 months నేను తెలుగు క్లాస్కి వెళ్ళాము. సో ఆఫ్టర్ దట్ 1.5 months ఫుల్ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసాము. సో ఒక 3-4 months ఫుల్ రిహర్సల్స్లో. ఎందుకంటే తమిళ్ వర్డ్స్కి తెలుగు వర్డ్స్కి కొద్దిగా ఒత్తులు అవి చాలా డిఫరెన్స్ ఉంటాయి డెఫినెట్ పలకడంలో. అదే ఆఫ్టర్ ఆ రిహర్సల్ తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ వీ యాక్చువల్లీ ట్రైడ్ టు డూ డబ్బింగ్ ఆల్సో అండి. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ రియలైజ్డ్ ఈ క్యారెక్టర్కి హౌ మచ్ ఎవర్ పర్ఫెక్ట్ ఐ కుడ్ బి, దేర్ కుడ్ బి 0.5% మిస్టేక్ వచ్చినా కూడా then the audience will be taken, the connection will be cut, the audio from the character. So we decided no, I would not dub in this film. Let Telugu guy dub any decision తీసుకున్నాం. అనుష గారు, సో అంటే మీరు ట్రైలర్ చూసుకుంటే మీ పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ హిమ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది. తనని కాంపిటేట్ చేయడం అన్నదే లిటిల్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ యూ. అందులోనూ రీజనల్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ద టాస్క్. అంటే మీకు ఏది ఛాలెంజింగ్గా అనిపించింది త్రూ అవుట్ పేక మేడలు, యాక్టింగ్ విత్ హిమ్ ఆర్ డూయింగ్ దట్ రోల్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అది అంటే లైక్ బికాజ్ హీఈస్ ఎ రియలీ గుడ్ యాక్టర్. అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఇట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ అండ్ దిస్ థింగ్ బికాజ్ హీ గేవ్ ఎవ్రీథింగ్. లైక్ ఇట్ వాస్ సో ఈజియర్, ఇట్స్ రియలీ ఈజీ వెన్ ఆపోజిట్ ఉన్న యాక్టర్ అంతా బాగా చేస్తుంటే మేము కూడా ఇన్స్పైర్ అయిపోతాము. సో కాంపిటీషన్ కన్నా నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. అండ్ both was very, inspirational at the same, inspiring at the same time, challenging అని అనొచ్చు. వినోద్ గారు, ఇక్కడ నా పేరు రాజా, ఐడ్రీమ్ మీడియా నుంచి. ఓకే, హలో. మీ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు తెలుగు రీజన్ నుంచి రాలేదు, ఇక్కడ కొన్ని సినిమాలు చేశారు, ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు. మీరు మీడియా ముందుకు వచ్చి అది అడిగింది ప్రమోషనల్ స్టంట్ అయినా ఆడియన్స్ చాలా జెన్యూన్ లవ్ చూపించారు. కొన్ని లక్షల మంది స్కాన్ చేశారు, ఇంత రీచ్ వచ్చింది. సో తెలుగు ఆడియన్స్ లవ్ మీకు ఎలా అనిపించింది? నాకు షాక్ అండి. యాక్చువల్లీ నేను ఇది ఐ డెంట్ నో దిస్ విల్ బికమ్ హ్యూజ్ హిట్. బట్ ఒక కొత్త కాన్సెప్ట్ ఓకే చేద్దామని చేసాము. బట్ నాకు ఐ గాట్ సో మెనీ కాల్స్ అండి, సో మెనీ కాల్స్ ఐ వాంటెడ్ టు సెండ్. it was emotional for me, so actually thank you so much for all those calls and me support ki the same support, after from this day I'm deleting all this QR code. So me support next direct theater counter kelli ichendi. Thank you. Hello director garu and producer garu, both of you and actors also, congratulate. బాగుంది మీ ట్రైలర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇన్స్పైరింగ్ ఉంది. బట్ థింగ్ ఈజ్, మీ ఇద్దరు బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎలాగంటే ఇప్పుడు దీస్ కైండ్ ఆఫ్ మ్యాక్యులియన్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్, ఇలాగ ప్యాక్ మెడల్ కట్టే క్యారెక్టర్స్ అని, అలాగే సఫరింగ్ బెటర్ హాఫ్ ఎట్ హోమ్ అన్నది ఆల్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో ఉన్నాయి, హై సొసైటీలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటి స్టేక్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ పోతే 100 కోట్లు 200 కోట్లు పోతుంటాయి. ఇక్కడ మామూలుగా 5 రూపాయలు 10 రూపాయలు
ఒక 1000 రూపాయల రేంజ్లో ఇలా ఉంటాయి. మీరు వై హ్యావ్ టేకెన్ దిస్ లోవర్ స్ట్రాట్ ఆఫ్ ది సొసైటీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు పెర్ఫార్మ్ యువర్ స్టోరీ అండి? సార్ ఇప్పుడు మేజర్గా మీరు అన్నట్టుగానే సార్, ఇప్పుడు ఒక నెలకి 10,000 వచ్చేవాడికి ఒక 1000 రూపాయలు పోయాయంటే చాలా బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే వాడి ఆదాయం అలాంటిది, వాడి అవసరం అలాంటిది. సో మేజర్గా ఇప్పుడు డబ్బు అనే ఒకటే కదా సార్, ఇది ఎమోషన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. బిలో మిడిల్ క్లాసు వీళ్ళల్లో సగం అంటే రిలేషన్స్ తెలియకుండానే డబ్బుతో ముడిపడి ఉండే విధానం ఒకటి ఉంటుంది. అంటే అన్ని లేయర్స్లోని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అది ఏ లేయర్ ఆఫ్ ది సొసైటీలోనే అదే నిజం. సో ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో దాబెట్టుకున్న ఒక 1000 రూపీస్ తీసేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేయాలనేది ఒక అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అది ఖర్చు పెట్టడానికి 1 అవర్ సరిపోద్ది అతను ఎవరైనా కానీ అదే 1000 రూపాయలకి ఒక నెల రోజుల్లో వచ్చే బేసిక్ థింగ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఆ ఫ్యామిలీస్కి, ఆ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా రీచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను ఆ సొసైటీని తీసుకుని ఈ కథని చెప్పే విధంగా ట్రై చేస్తాను. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మన సినిమా ఫ్యాకల్టీ అన్నది కంప్లీట్గా ఇట్ బికేమ్ సో రిచ్, లైక్ యునో పీపుల్ ఆర్ లవింగ్ టు వాచ్. చాలా హై కైండ్ ఆఫ్ మేకింగ్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన సినిమాలు చాలా రోజులు కొన్ని ఆడిన సినిమాలన్నీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ మీద ఇలాంటివి ఆడినాయి ఎక్కువగా. బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ కంటెంట్ ఈస్ కన్సర్న్డ్, ఇది ఏ రకంగా ఇది ఆడిటోరియంస్ని కానీ ఆడియన్స్ని కానీ హౌ ఇట్ కెన్ రియల్లీ ఇంపాక్ట్ అండి? ఎందుకంటే దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ టుడే ఇన్ ది సొసైటీ. సార్ దానికి అవసరం ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏదైనా థియేటర్కి వెళ్తే నేను చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇప్పుడు మనం మంజుమల బాయ్స్ అనేది మలయాళం నుంచి వచ్చింది. సో ప్రేమలో లాంటి ఒక సినిమా అనేది వచ్చింది. సో అంటే కంటెంట్ ఏదైనా బాగుంటే థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ అయితే కనెక్ట్ ఉన్నారు సార్. సో అందులో నేను కూడా రెగ్యులర్గా వెళ్ళి చూసే ప్రాసెస్. బట్ నాకున్న ఫీలింగ్ కూడా ఏంటంటే, ఇప్పుడు మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇప్పుడు మనకి గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మలయాళంలో వచ్చింది సార్. సో ఆ ఫిలిము అంటే చాలా ఇలా ఒక ఫీమేల్ సఫర్ అయ్యే సిచ్యువేషన్ని చాలామంది డిస్కస్ చేసుకున్నారు. అది ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అయినా కానీ అది ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఓటీటీలో కూడా రాలేదు. అప్పటికే దాన్ని స్ప్రెడ్ అయిపోయింది. సో కంటెంట్ చూడడానికి డెఫినెట్గా ఉన్నారు. సో మనం ఎలాంటి సినిమా తీసుకుంటాము, ఎలా తీద్దాం అనేది ఒక గట్ ఫీలింగ్ ఉండాలి. నా అదృష్టం ఏంటంటే, రాకేష్ నీకు నచ్చినట్టు నువ్వు చేయి, నేను కూడా నీ వెనకాల ఉన్నానంటూ నాకు మెయిన్ ప్లస్ అయింది. 100% ఆ విషయంలో మాత్రం రాకేష్ మస్ట్ బి అప్రిషియేటెడ్. ఇలాంటి కథలు తీసుకొస్తే మామూలుగా రౌడీలను పెట్టి కొట్టిస్తారు. రౌడీలను ఇలాంటి కథ పట్టుకొచ్చి మా డబ్బులు పాటు చేయడానికి వచ్చాడని చెప్పి. నార్మల్గా ఎందుకంటే మంజుమల్ బాయ్స్ ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెయ్యరు, అదర్ లాంగ్వేజెస్లో వస్తే అప్రిషియేట్ చేస్తారు. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ గట్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు దట్ డైరెక్టర్ విత్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్టోరీ. మోర్ ఇంపార్టెంట్లీ అది కుమారి ఆంటీ అని మాకు హైదరాబాద్లో ఒక ఆవిడ ఉన్నది. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషనా మీది డైరెక్టర్ గారు? మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి మంచి అడావిడి చేసి వచ్చాడు. లేదు సార్, అది తర్వాత ఫిలం అయిన తర్వాత తెలిసింది నాకు. లేకపోతే అక్కడికి వెళ్ళి ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. బట్ దెన్ అది ఫిలం అయిన తర్వాత, షూట్ అవన్నీ అయిన తర్వాత నేను చూసాను ఆ వీడియో. ఓకే, మీరు ఇప్పటికైనా యువర్ డెస్టినేషన్ ఇస్ కుమారి ఆంటీ. వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్. అండ్ కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనుష గారు హాయ్. హాయ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా బాగా చేయాలి. ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకున్నారా? ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ అంతకుముందు కూడా కొంతమంది హీరోయిన్స్ చేశారు, టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ. వాళ్ళు ఏమన్నా చూసి ఓకే ఇలా చేయాలి, లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి, ఓకే ఇలా చేస్తే చాలు అని ఎవరిని చూసి మీరు అలా అనుకున్నారు? హాయ్ అండి. లేదు, యాక్చువల్గా అలా ఇన్స్పిరేషన్ అంటే చాలా క్యారెక్టర్స్ అలా బాగా చేసే ఉన్న క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ దెన్ అలా చూసుకోవట్లేదు. ఎందుకంటే ఇఫ్ ఐ సీ దట్ యాజ్ అన్ యాక్టర్, తెలియకుండా లైక్ ఐ విల్ కాపీ దట్ విదౌట్ ఈవెన్ నోయింగ్. సమ్ టైమ్స్ ఐ కాపీ సమ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ అలాంటి బిహేవియరల్ దిస్ థింగ్స్ ఐ మైట్ టేక్ ఇట్ అని అలా చూడలేదు. డైరెక్టర్ గారు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్తే
చాలా హెల్ప్ అయింది ఏంటంటే మేము ఫస్ట్ అంటే షూట్కి 1 వీక్ ముందు యూ వెంట్ అండ్ షార్ట్ కపుల్ ఆఫ్ సీన్స్. ఆ ఫుటేజ్ చూస్తున్నప్పుడు నాకు మిస్టేక్స్ అవన్నీ కనిపించి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాం. అలా వెళ్ళాం కాబట్టి లైక్ జస్ట్ లైక్ డైరెక్టర్స్ గైడెన్స్ అండ్ అని. ఓకే, డైరెక్టర్ సార్, అంటే సినిమాలో పేక మెడల్లో హీరో క్యారెక్టర్ చూస్తే మాకు వేదంలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఆయన కూడా అంతే, ఒక బస్తీలో ఉండి ఒక రిచ్గా కొంచెం. సో స్టోరీ చెప్పినప్పుడు ఎవరైనా అది కనిపెట్టి రాకేష్ గారు సో ఇది ఆల్రెడీ ఇంకేమైనా చేంజెస్ చేద్దాం, కొంచెం ఇంకేమన్నా డెప్త్కి తీసుకెళ్దాం, ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా మీ మధ్య? లేదు సార్, మీరు అన్నది కరెక్టే. యాక్చువల్లీ అది ఒక రకంగా వేదంలో ఎక్స్టెన్షన్ క్యారెక్టర్ లాగా కూడా ఫ్లో అనుకోవచ్చు. ఆ టోన్లోనే మేము డిజైన్ చేసుకుంది. బట్ దానికి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లోలో చేసే ప్రాసెస్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా చూసాం కదా, ఇంకా చాలామంది పరిచయం అవుతూ ఉంటారు కదా. సో ఒకసారి ఒక రకంగా ఇలా అనుకోండి, అల్లు అర్జున్ గారికి ఆ వేదం సినిమాలో పెళ్ళైన తర్వాత ఏంటో అనుకోండి, ఆ కథ అనుకోండి. అది సూపర్ సార్, బాగా వాడారు. రాకేష్ గారు సార్, ఇది మనకి 12th భారతీ 2 రిలీజ్ అవుతుంది సార్. లైక్ ఆల్మోస్ట్ 1 ఎక్స్టెన్షన్, చాలా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది ఇమీడియట్లీ 1 వీక్ బిఫోర్ యువర్ మూవీ. అది సారీ సార్, మీ సినిమా రిలీజ్ అయిన 1 వీక్కి ఆ సినిమా, సారీ ఆ సినిమా రిలీజ్ అయిన 1 వీక్కి మీది రిలీజ్ అవుతుంది. అవును అవును. సో ఎట్లా సార్, లైక్ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫిలిం. అవునండి. ఇప్పుడు భారతీయుడు 1 అసలు నేను ఆల్మోస్ట్ ఒక 20-25 టైమ్స్ చూసుంటాను. సో చాలా ఇష్టమైన సినిమా నాకు. ఇన్ఫ్యాక్ట్ చాలా నాకే టెన్షన్ అనిపించింది ఇప్పుడు తర్వాత వస్తున్నాం కదా అని. బట్ మా సినిమా ఏంటంటే అది స్లో బర్న్, అది మాకు వెంటనే ఇంకా తెలీదు. సో 1 వీక్ అయిన తర్వాత వస్తున్నాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చాము. అది రాకేష్ గారు సార్, యాక్చువల్లీ హీరోనేమో కన్నడ ఇండస్ట్రీని తీసుకున్నారు, హీరో తమిళ ఇండస్ట్రీ నుంచి. యాక్చువల్లీ ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్. అవును. సో దీన్ని మీరు ముందుగా ఇలా నెక్స్ట్ ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత తమిళ్ అండ్ కన్నడ అండ్ ఈవెన్ ఈ సబ్జెక్ట్ మలయాళంకి బాగా రీచ్ అవుతుంది, అలా ముందే ఈ ప్లాన్స్ అనుకొని ఇలా కాస్టింగ్ తీసుకున్నారా? అలా అనుకోలేదండి. లేదు, అదే నెక్స్ట్ అలా ప్లాన్ చేసి ఎక్స్టెన్షన్ ప్లాన్ అది అవ్వచ్చని ఫస్ట్ చాలా అనుకున్నామండి. బైలింగ్వల్ అలా అవన్నీ డ్రాప్ చేసి, ఎందుకంటే చాలా ఎనర్జీ స్కాటర్ అయిపోతుంది, అంటే జెన్యున్గా చేయలేకపోతున్నాం. సరే ఆ ఇండస్ట్రీకి ఏం చేయాలి, ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంది అని కాకుండా జస్ట్ తెలుగు సినిమాలాగే ట్రీట్ చేద్దాం. ఫస్ట్ ఒక తెలుగు సినిమా చేసేసిన తర్వాత అప్పుడు పాసిబిలిటీస్ ఆలోచిద్దామని. సో ఇంకోటి ఈ మూవీకి చాలా బాగా యూనిక్ ప్రమోషన్స్ బాగా చేశారు. సో మీరు హీరోగా యాక్ట్ చేసిన జితేందర్ రెడ్డి కూడా ఇదే అప్లై చేస్తారా? నాకు స్కోప్ ఉంటే అప్లై చేస్తాం, ఎందుకంటే ఇది మన ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అండ్ మన ప్రొడ్యూసర్స్ కాబట్టి రిస్క్ తీసుకునే ఛాన్సెస్ మేము తీసుకుంటాం రిస్క్. అండ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు టేక్ దట్ రిస్క్. సో వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా కంఫర్టబుల్ ఉండాలి. అది సార్, అంటే ప్రొడ్యూసర్ని బాగా ఇబ్బంది పెట్టేశారు, ఆర్టిస్టులను కూడా చెప్పారు, రిహార్సల్ ముందే చేయించి బాగా ఇబ్బంది పెట్టారంట ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ప్లేసెస్కి. ఎక్కడెక్కడికో కాదు, ఒక్క నిమిషం ఎక్కడెక్కడికో కాదు, లొకేషన్స్కి. అదే అంటే బాగా ఇబ్బంది అని చెప్పారు మొన్న మీరే, మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు. సరే ఓకే, ఫ్లోలో చెప్పాడు నిజాలు. కానీ ఓకే, అనూష గారు, అంటే వీడియోలో ప్రమోషన్ వీడియో ట్రైలర్లో నా పేరు చెప్పి బాగా మోసం చేస్తున్నారని చెప్పారు కదా, మిమ్మల్ని ఏం చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేశారు సినిమాలో ముందైతే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా బంజారా హిల్స్లో ఉన్న ఒక ఇలా వస్తున్నాడు, ఇలాంటి సంబంధం అని చెప్పారు. కాబట్టి వరలక్ష్మి ఏమో చాలా ఎగ్జైట్ అయ్యి పెళ్ళి అయిన తర్వాత వస్తే ఇక్కడ బస్తీలో ఉన్న ఇల్లు చూసుకొని అప్పుడే తెలిసింది, షాక్ అయ్యి ఓకే ఇది ఈ రూట్లో వెళ్తుంది అని. అప్పుడు నీలగిరి గారు ఇక్కడ రాకేష్ నీలగిరి గారు, ఈ సినిమా స్టోరీ రాయడానికి ముందు తరుణ్ భాస్కర్ గారు నేను కలిసారండి? లేదు సార్, ఎవరిని కలలేదు సార్. అంటే పెళ్లి చూపులకి ముందు అది ఉన్నట్టు, ఇది పెళ్లి తర్వాత పేక మేడలు ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా హీరో
బాధ్యత లేకుండా ఉంటాడు, హీరోయిన్ ఫుడ్ కోర్ట్ పెట్టాలని చూస్తుంటారు. వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ సార్. మేము అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ కొంచెం అప్పర్ లెవెల్లో ఉన్నారు, మేము ఇంకా లో లెవెల్లో ఉన్నాం. అది ఓకే. రాకేష్ గారు, మీరు యాక్టర్గా మా ముందుకు వస్తారంటే ప్రొడ్యూసర్గా వచ్చారు, ఎందుకు జితేందర్ రెడ్డి ఎందుకు లేట్ అయింది ఏంటి? జితేందర్ రెడ్డి అండి, అది అప్పుడు ఆ సెన్సర్ ఆఫీసర్ మనకి అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. అండ్ తర్వాత ఈ పేకమేడ్లు అనేది రిలీజ్ చేయాలనిపించింది మాకు. సో ఇది చేసిన తర్వాత ఎనర్జీ అంతా ఇక్కడ పెట్టిన తర్వాత ఆగస్ట్లో అలా రిలీజ్ చేద్దామని. ఓకే. మీరు ప్రొడ్యూసర్గా అంటే కొత్త వాళ్ళని పరిచయం చేస్తారా, లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్తోనే సినిమాలు తీస్తారా? ఎంతూజియాస్టిక్గా ప్యాషనేట్గా ఉన్న ఎవరన్నా అండి, ఇప్పుడు సినిమాలు చేయాలని ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా, కొత్త వాళ్ళన్నా లేకపోతే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళన్నా ఎవరన్నా. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్ గారు, హాయ్ సార్. హలో మ్యామ్. హలో సార్. ఫస్ట్ యాక్టర్గా చూసాం, తర్వాత హీరోగా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా, ఆఫ్టర్ డైరెక్టర్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, ప్రస్తుతానికైతే నేను ఓన్లీ ఈ ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ అండ్ రైటింగ్ స్పేస్లో, అంటే రైటర్స్తో పాటు ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు స్క్రిప్ట్స్, ఓకే. సో వాళ్ళని ఎలా మనం సపోర్ట్ చేయొచ్చు. సో రైటింగ్ సార్టెడ్ అయిపోతే ఫిలిం సార్ట్ అయిపోద్దండి, ఇది నేను నమ్ముతాను. రైటింగ్ అనేది మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఈ స్పేస్లోనే ఉందామని. ఓకే, డైరెక్షన్లోకి అయితే రారు ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ మీకు ప్రభాస్ గారితో నా అసోసియేషన్ వల్ల మూవీకి అయితే ప్రమోషన్ అడుగుతారు, అలాగే కల్కి 2లో కూడా కనిపించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? కల్కి 2 నాకు నాగి చాలా మంచి ఫ్రెండ్, నాగి ఫ్రెండ్. అండ్ ఈయన ప్రభాస్ గారితో కూడా 2 ఫిల్మ్స్ చేశాను. సో నాకైతే కల్కి 1 చూసిన తర్వాత ఐ వాజ్ స్పెల్ బౌండ్, ఆ వరల్డ్ అసలు ఆ స్పేస్ అంతా. అండ్ ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ కల్కి 2, బట్ ఇప్పుడైతే ఏం డిస్కషన్స్ అయితే ఏం అవ్వలేదు. వినోదన్, హాయ్ హాయ్ హాయ్. సో మీ యాక్టింగ్, మీ క్యారెక్టరైజేషన్ మొత్తం కొన్ని రిలేటబిలిటీస్ క్యారెక్టర్స్ వైజ్ తీసుకోవడం జరిగింది కాబట్టి మీ క్యారెక్టర్కి మీరు ప్యాకల్లో జాకీ కానీ లేకపోతే అంటాం జోకర్, జే 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 చెయ్ కానీ సో ఈ ప్యాకల్లో ఆర్డర్ వైజ్ ఇచ్చే రేటింగ్ అంటే క్వీన్, కింగ్ ఉంటాయి కదా, మీ యాక్షన్కి మీరు ఇచ్చుకునే రేటింగ్ ఎంత? కార్డ్స్లో ప్యాకల్లో చెప్పండి. ఓకే, జేకేక్యూ, నేను జాకీ అంటాను అందుకని అలా వచ్చి. హలో, ఏస్ ఏస్ అండి. ఓకే, ఏస్ ఇక్కడ కూడా పెట్టచ్చు, అక్కడ కూడా పెట్టచ్చు, అందుకే ఓ సార్ వెళ్ళని పెట్టి. Hello. Actually, I have 2 questions. Okay, so hi Director Garu. Hi Andy. I'm Anjali from TFPC. సో బేసికల్గా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కూడా ఛాన్స్ ఇవ్వలేదండి, మీరు ఒక క్యారెక్టర్ చేశారు. అవునండి, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఛాన్స్? ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశాను. ఆ క్యారెక్టర్ ఆయన చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదంటే ఉద్దేశం లేదు, ఎందుకంటే కొంచెం లుక్ పరంగా లేకపోతే ఆ టోన్ పరంగా అంతా కూడా న్యాచురల్గా ఆ ఫీల్ వచ్చే ప్రాసెస్కి రాకేష్ చాలా హెవీ అయిపోతాడని అనిపించింది. ఓకే, అందుకని సో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్గా కాకుండా ఆర్టిస్ట్గా మీకు రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా? ఎన్ని డేస్ చేశారు? సో రెమ్యునరేషన్ అంటే ఏం తీసుకోలేదండి, బట్ ఏదో రోజు తీసుకుంటాను, ఇస్తారు. ఓకే, సో ట్రైలర్లో ఒక డైలాగ్ అయితే ఉంది, లైక్ మీ డైలాగే అది, బట్టలకి 18,000 అని చెప్పి. సో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఏదైనా అంటే లైక్ కొన్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆన్ సెట్లో కానీ, ఏంటి దీనికి ఇంత అని ఎప్పుడైనా అనుకున్నది ఉందా? అది అలవాటు అయిపోయిందండి, ఇంకా రోజు బట్ మూవీలో ఏదైనా చెప్పండి, లైక్ ఫన్ వేగా కావచ్చు, ఒకసారి. ప్రీ ప్రొడక్షన్ 3 months 2 months అనుకున్నాం, 8 months ప్రీ ప్రొడక్షన్ ఎవరు చేస్తారా, మా బాహుబలికి కూడా చేయలేదేమో అని. తర్వాత అది కాదండి, ఇంకా దీనికన్నా ఇంకెవరు ఏం చేయరేమో అనేది. షూట్ ఏమో 3 monthsలో చేసేసిన తర్వాత పోస్ట్ 4 months 5 months చేసి టకటగా రిలీజ్ చేసేద్దామని ప్లాన్ చేసుకుంటే సంవత్సరం అయింది అది. సో 1 year పోస్ట్ ప్రొడక్షన్. సో ఈ రెండింటికి అనిపించింది
సార్ రాకేష్ గారు ఇప్పుడే ఒక్క నిమిషం, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడే కాదు, మీ వైఫ్ అనుష గారి దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని గొడవలు జరిగినాయి 18,000 బిల్లులు చూసి? రోజు వస్తూ ఉంటాయండి, ఎందుకంటే నేను కొంచెం ఇటు సైడ్ ఉంటా, వీళ్ళ సైడ్ ఉంటా. సినిమా బాగా చేద్దాం, కొంచెం సినిమా మనకి కొంచెం ఎక్కువైనా పర్లేదు అనేసరికి చాలా ఎక్కువైంది. సో ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ ఉంటుంది, డైలీ గొడవలు డైలీగానే ఉంటుంది. ఓకే, డన్, ఆల్ ది బెస్ట్. యా, పాపం తనకి స్పేస్ ఇద్దాం కొంచెం. అనుష గారు. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.